తెలంగాణ రాష్ట్ర హస్తకళ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించిన నా గౌరవనీయులైన నాయుడు సత్యనారాయణ గౌడ్ గారికి స్పెషల్గా ఈరోజు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. సో దానికి మనకి స్వాగతం తెలియజేసిన వారు బండి ఉపేందర్ గౌడ్ గారు అండ్ అలాగే మరికంటి వెంకట్ గౌడ్ గారు అలాగే బండి నాగేశ్వరరావు గారు. సో వీళ్ళందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్స్ తెలియజేస్తూ ఈరోజు అయితే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము. మన సభ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సోదరులకు సోదరిమణులకు ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ఖమ్మం జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి మరికొద్ది క్షణంలో గౌరవనీయులు ముఖ్య అతిథి అయినటువంటి నాయుడు సత్యం గౌడ్ గారికి ప్రతి ఒక్కరు కూడా హర్షధ్వానాలతో స్వాగతం పలకాలని కోరుకుంటున్నాం.
నియమితులైన శ్రీ గౌరవనీయులు నాయుడు సత్యనారాయణ గౌడ్ గారికి ఖమ్మం జిల్లా గౌడ సంఘం తరపు నుంచి స్వాగతం సుస్వాగతం సార్. ఈరోజు చాలా శుభదినంగా మేము అందరము భావిస్తున్నాము. ఎందుకంటే రాజకీయ చైతన్యం కలిగినటువంటి ఈ ఖమ్మం జిల్లాలో సామాజిక స్పృహతో పాటు రాజకీయ విజ్ఞానం, ఆర్థిక అంశాలతో కూడినటువంటి ఈ జిల్లాలో గౌడ ముద్దుబిడ్డగా మీరు నియమితులవటం మా అందరికీ చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా గౌడులు ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా కలిసి ఉండాలని ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేయడం కోసం, ఇంత చక్కటి వేదికను అన్నా నేనున్నాను, మన వాళ్ళ కోసం నేను ఏదైనా ముందు ఉంటానని శ్రీ బాలాజీ ఎస్టేట్ అధినేత అయినటువంటి వత్సవాయి రవి గౌడ్ గారు తాను స్వచ్ఛందంగా విత్ ఇన్ ఐ థింక్ 24 to 48 అవర్స్లోనే ఈ ప్రోగ్రాం అనేది డిజైన్ చేయబడింది. ఆ డిజైన్ చేయబడిన దానికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక అంటే సోషల్ మీడియా మెసేజ్ ద్వారా, తెలిసినటువంటి వాళ్ళ ఫోన్ల ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ 300 నుంచి 350 మంది విచ్చేయడం జరిగింది అతి తక్కువ టైంలో. ఇది ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నాను. గౌడ్స్లో ఐక్యత ఉంది. ఏ విధంగా ఉంది, గౌడ్స్ ఎలా ముందుకెళ్తున్నారంటే స్టేజ్ మీద ఆసినటువంటి పెద్దలు మరియు స్టేజ్ ముందు ఉన్నటువంటి ప్రతి ఒక్క మన గౌడ సంఘాల బాధ్యులకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయవలసిందిగా ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమం, ఈ కార్యక్రమానికి మన వంతుగా తెలంగాణ రాష్ట్రంలోనే మన నాయుడు సత్యం గారు అందరికీ సుపరిచితుడే. ఆయన చేసే కష్టం, ఆయన చేసే సహాయ సహకారాలు అందరికీ తెలుసు. మన కూడా ఏజెన్సీ ప్రాంతం నుండి భద్రాచలం, అసరావుపేట అందరూ కూడా ఒక 30 మంది హైదరాబాద్ పోతే ఏజెన్సీ సమస్యలు, గౌడ సమస్యలన్నీ కూడా మన డిప్యూటీ సీఎం గారి దగ్గరికి, డిప్యూటీ సీఎం గారి దగ్గర నుంచి సీఎం గారి దగ్గరికి తీసుకుపోయి మన సమస్యలన్నీ కూడా సీఎం గారి దృష్టిలో పెట్టారు. ఇవాళ ఆయన నరసయ్య గారు సీనియరు కొత్తగూడెం నాకు ఫోన్ చేసి ఒక అర్ధగంట మాట్లాడిండు. నేను నాయుడు సత్యం గారి కాడికి పోతే నాకు చాలా ఆనందంగా ఉన్నది. మన రిటైర్డ్ జడ్జి ఈశ్వరయ్య గారికి పిలిపించేసి మన కష్ట సుఖాలు కూడా మేము తెలుగులో టైప్ చేసుకొని పోతే ఆ తెలుగు నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి ఈశ్వరయ్య గారు రిటైర్డ్ జడ్జి గారితోని మన కష్టాలు సమస్యలన్నీ కూడా టైప్ చేయించి దగ్గరుండి డిప్యూటీ సీఎం గారి దగ్గర తీసుకుపోయి చేసిండు. సరే, మాకైతే ఇన్ని రోజుల మధ్య నాకు చాలా ఆనందంగా ఉన్నది. నేను ఖచ్చితంగా అసలు ఇవాళనే ఖమ్మం రావాలనుకున్నంటే లేదు, రేపు మేము వైరాలో కలుసుకుందామని కూడా చెప్పినాం. అలాంటి మంచి వ్యక్తికి ఈరోజు సన్మానం చేసుకుంటున్నాం. అయితే మొన్న ఫోన్ చేసి మీరందరూ వైరాల నాకు సన్మానం ఉన్నది, మీరు ఖమ్మం నుంచి మీరందరూ రావాలన్నా అంటే, వైరాల కాదన్నా ఇది ఖమ్మం జిల్లా, ఖమ్మం జిల్లాలో గౌడ్ సందరం ఐకమత్యంగా ఉండేసి మీకు ఇక్కడ సన్మానం చేసినాకనే వైరాబాదం అని చెప్పి ఒక అర్ధగంటలో 25 మంది మన అంతా అర్ధగంటలనే 25 మంది మేమందరం కలుసుకొని అందరం కూడా మెసేజ్ల ద్వారా, ఫోన్ల ద్వారా అందరికీ చేసేసి ముందు మనం గుర్తింపు తీసుకొని వచ్చినప్పుడే మనకి ఇంత బలం ఉన్నది అన్నప్పుడే ఈ సత్యం గారికి ఇక్కడ బాధ్యత పెరిగిద్ది. నా వాళ్ళకి నేను ఏదో ఒక సాయం చేయాలి, నా వాళ్ళకి అనేది నా అని మనందరం నా అని అట్లయితే మనందరం అనుకోను. సత్యం గారు కూడా, చైర్మన్ గారు కూడా నా అని చెప్పి ఆయనకి ఈ రోజు నుంచి ఇంకా ఖమ్మం జిల్లా కాదు మొత్తం టోటల్ ఉమ్మడి జిల్లా రాష్ట్రం చైర్మన్ అయినా ఎవరైనా ముందు మన ఇల్లుని చూసుకున్న తర్వాత పక్క ఇల్లుని చూసుకోవాలనే సాయంత్రం చేపట్టి మన జిల్లాకి ముందు అన్ని సకల సౌకర్యాలు కానీ మన కష్ట సుఖాలు కూడా భాగం పంచుకుంటాడని చెప్పి నా యొక్క మనవి. ఇలాంటి మనందరం కూడా ఈ విధంగానే
మునుముందు కూడా ఐకమత్యంగా ఉండేసి ముందు ఇక్కడ మన ఖమ్మం జిల్లాల ఎప్పటి నుంచో పెద్దలు రేగల సత్యనారాయణ గారు కానించి అప్పుడు ఉన్న రిటైర్డ్ సిఐ గారు కాశీనాథ్ గారు నాగయ్య గారు వీళ్ళందరూ కూడా గౌడ సంఘానికి నేను 81లో పోలీసు ఉద్యోగాలకు వచ్చినప్పుడు వీళ్ళంతా పెద్దలు కులానికి కూడా అంత ఎంతో సహాయ సహకారాలు పొద్దున్న కష్టపడ్డారు. అట్లనే మనందరం కూడా కష్టపడి మనందరి 81లోనే మేమంతా 100 రూపాయలు రాములు సిఐ గారు మా బావగారు ఉన్నప్పుడు నన్ను కూడా 100 రూపాయలు సభ్యత్వం చేసినప్పుడు అందులో 2 రూపాయలు కటింగ్ చేసేసి ఆ రోజు మనకి 8 గుంటల ప్లేసు ఇక్కడ ప్లేసు కొన్నారు. కొని అప్పుడు మన రాజలింగం గౌడ్ గారు అప్పుడున్న అధ్యక్షుడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. అలాంటి ప్లేసుని మన రేఖల భాస్కర్ గారు ఎప్పటి నుంచో ఆయన గారికి కోరికొన్నది ఒక హాస్టల్ కట్టియాలని చెప్పి, కాకపోతే మనందరం ఐకమత్యంగా ఉండి ముందుకు రాకపోయేసరికి ఆయన గారు కూడా వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఈ ఐకమత్యత మన చైర్మన్ గారి సమక్షంలో మనందరం దాంట్లో ఆ రోడ్ వేసి ఈ మధ్య మనం ఏం చేయకపోయేసరికి ఎవడో ఒకడు ఫేక్ అగ్రిమెంట్ చేయించుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దాన్ని మనకు తెలిసిన తర్వాత మన వాళ్ళందరం పోయి దాంట్లో 15 రోజులుండి వాడిని పక్కన తీసేసి మనకు ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా నరసింహరావు పోయేసి సార్ మాది గౌడ సంఘం లేదు, ఎవడో ఇన్ఫౌండ్ ఫీజు కట్టేసి ఫేక్ అగ్రిమెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. రిజిస్టర్ని కూడా మేము అందరం పోయి నువ్వు ఎట్లా చేసినావు ఏం సంగతి అని అడిగితే మేము నాట్ వాల్యుబుల్ అని చెప్పి మేము స్టాంప్ వేసినప్పుడే ఉన్నదని చెప్పారు. మన అడ్వకేట్స్ అందరు కూడా సహాయ సహకారాలతో కోర్టులో నడుస్తుంది. అది 847 గజాలు ప్లేస్ ఉన్నది. మనందరి కోరిక ఏంటంటే ముందు ఖమ్మంలో ఒక గౌడ హాస్టల్ కట్టియాలనేది ఉన్నది. అది చైర్మన్ గారు మనందరికీ కూడా ఆ సహాయ సహకారాలు అందించుకుంటూ మనం ముందు ఒక కార్యక్రమం అనేది చేసుకుంటూ పోతే రెండోది అదే అయింది. అట్లనే బాలస్వామి లక్ష్మీనారాయణ గారి సమక్షంలో ఇప్పుడు అక్కడ ఒక 29 గుంటల ప్లేసు రఘునాథపాలెం గారు ఇచ్చారు. అది బాలస్వామి లక్ష్మీనారాయణ గారి సమక్షంలో కళ్యాణ మండపం ఈ సంక్రాంతి వరకు చేస్తాననేది కూడా మాట ఇచ్చారు. సరే అది ఆయన గారు చూసుకున్న రేగల భాస్కర్ గారు కానీ మన డాక్టరు బొలిగొండ శ్రీనివాసరావు గారి సమక్షంలో నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళిద్దరి సమక్షంలో గౌడ హాస్టల్, ఎందుకంటే భాస్కర్ అన్నకి ఎప్పటి నుంచో కోరుకున్నది ఒక హాస్టల్ కట్టాలని. అలా మీరు బాధ్యతలు తీసుకుంటే మీ వెనక మేము ఉంటాం. ఇక్కడ కూడా ఒక 40 మంది డాక్టర్లు ఉన్నారు, మన వాళ్ళంతా అంతో ఎంతో సాయం చేసుకోవడానికి మనందరం కూడా ఉన్నాం. మరి ఇప్పుడు మొన్న కూడా 3 లక్షల రూపాయలు నేను పెట్టుకొని వాళ్ళందరినీ కాదని చెప్పి చుట్టూ కాంపౌండ్ కట్టించేసి దాన్ని సెక్యూరిటీ భద్రపరిచి నరసింహరావు నేను అవన్నీ చేసేసినాం. మనందరం కూడా మళ్ళొక్కసారి మీ సమక్షంలో అక్కడికి పోయేసి మనందరం తలా 1 లక్ష రూపాయలు వేసుకున్న 1 కోటి రూపాయలు ఇమీడియట్గా అవి రికవర్ అవుతాయి. మనం ముందు ఆ బేస్మట్టాలు కనుక కట్టుకుంటూ పోతే తర్వాత ఇంకా దాతలు ఎవరన్నా ఉంటే ముందుకు వస్తారు. హాస్టల్ ఒకటే గడిదామన్న మీ సమక్షంలో అది కట్టాలని మీరే దానికి బాధ్యతలు తీసుకోవాలని ఆ యొక్క మనవి. అట్లనే మిగతా కార్యక్రమాలు కూడా ఏ కార్యక్రమం చేసినా ఎవరికి తక్కువ కాదు. మనం ఎప్పుడైతే మనం ట్యాంక్ బండ మీద కూడా మనం సర్వాయి పాపన్న గారి విగ్రహం పెట్టిన తర్వాతనే మిగతా అన్ని కులాలు పెట్టినాయి. ముందు మనం సర్వాయి పాపన్న గారి ట్యాంక్ బండ మీద పెట్టిన తర్వాతనే విగ్రహాలను పెట్టేసినాం. అట్లనే వాడు 5 ఎకరాలు తాటి ఈత వనం కూడా బాసాని గారి సమక్షంలో మేము వెంకన్న గారి కనుక ఆడ బోర్లకి లేచి అంతో కొంత మాకు చేతనైనంత సాయం చేసుకుంటూ వచ్చినాం. మీరందరూ కూడా యూత్ అంతా ఉత్సాహంగా ఉన్నది. ఈ ఉత్సవాన్ని ఒక్క మెసేజ్ ఇస్తేనే ఒక 300 మంది కదిలి వచ్చారు. అట్లనే మిగతా ఇప్పుడు ఇవాళ ఏ కార్యక్రమం చేసినా మన రవి ఇక్కడ ఇలాంటి వాళ్ళు మనకి ఇచ్చిన తర్వాత కూడా అన్న భోజనాలు కూడా నేనే ఏర్పాటు చేస్తాం. మేమన్నాం ఆ భోజనాలన్నా మేము పెట్టుకొని వద్దామే అని చెప్పంటే అన్నకి ఇది చేసిన మన వాళ్ళకేగా నేను పెట్టుకునేది, ఆ భోజనాలు కూడా నేనే పెడతానని చెప్పిండు. తమ్ముడికి మనందరం దీవెనలు చప్పట్లతో పాటు దీవెనలు కూడా మొన్ననే చెప్పిన మనందరం కూడా దీవెనలు ఇవ్వాలి. అట్లా ఇలాంటి కార్యక్రమాలు ముందు చేసుకుంటూ ముందుకు పోవాలని. అట్లనే
ఇవాళ ఇక్కడ ముందున్న వాళ్ళు కూడా చాలా మంది పెద్దలు ఉన్నారు. కాకపోతే స్టేజ్ మీద అందరినీ పిలవడానికి అవకాశం ఉందని చెప్పి అందరూ గ్రహించి అందరూ కూడా క్షమించి ఏదో నన్ను పిలవలేదనుకోకుండా అందరూ పెద్ద మనిషి చేసుకోవాలని, ఇలాంటి కార్యక్రమాలు ముందు పోవాలని బండి నాగేశ్వరరావుని సభను ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాను. సభాధ్యక్షులు అమరగాని వెంకన్న గారు, మన జిల్లా గౌడ సోదరులకి పెద్దన్నయ్య, ధర్మరాజు లాంటి వాడు, మనందరికీ బోలా శంకరుడు, మనందరికీ ఎప్పుడు ఎల్లవేళలా మనకి అండదండగా ఉండే అమరగాని వెంకన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన మన గౌడ సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు. అందరూ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నా. నెక్స్ట్ మనకి స్థానిక సంస్థల ఎన్నికలు 1 నెల 2 నెలల్లో ఉన్నాయి. మన గౌడ సోదరులు ఈ విషయం మీద దృష్టి పెట్టాలని మీ అందరికీ తెలియజేస్తున్నా. మీకు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా మన గౌడ పెద్దలందరూ కూడా ఇవాళ గ్రామ స్థాయిలలో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ 2 జిల్లా మొత్తం మీద 200 మంది సర్పంచులు 100 మంది ఎంపీటీసీలని మనం గెలిపించుకోగలిగితే జిల్లా మొత్తం మీద మనం 1 లక్ష మందితో మీటింగ్ పెట్టగలం. ఆ విధంగా చేయగలిగిన నాడు సామాజిక రాజకీయ పదవుల్ని మనందరం పొందటానికి మన గౌడ పెద్దందరూ కూడా సహకారాలు అందించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో పోటీ చేయాలంటే ఆర్థికంగా బలంగా ఉండాలి. కాబట్టి ఆ విషయం మీద మన జిల్లా పెద్దలందరూ కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టి మన గౌడ సోదరులు 1 వార్డు నెంబర్ అవకాశం వచ్చినా కూడా వదిలిపెట్టకుండా మనం కంపల్సరిగా పోటీలో ఉండాలని అందరికీ తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మన గౌడ సోదరుల పిల్లలు కూడా చదువుకున్న పిల్లలు ఉంటారు, వాళ్ళు డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏ రూట్లో వెళ్తే జాబ్ వస్తుందో, ఏ విధంగా ప్రయత్నం చేయాలో తెలియదు. కాబట్టి ఈ విషయం మీద కూడా మన గౌడ పెద్దలు దృష్టి పెట్టాలని కోరుకుంటున్నా. మన గౌడ విద్యార్థులందరూ బాగా చదువుకున్న వ్యక్తులు, వాళ్ళకి మనం ఆర్థికంగా వాళ్ళకి ఏ విధంగా జాబ్ సోర్సెస్ ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళకి ఒకసారి సపరేట్గా మీటింగ్ పెట్టి కూడా మనం మన కులం వాళ్ళని ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేయగలిగిన రోజు మనం ఏ విధంగానైనా ముందుకు పోగలమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అమరగాని వెంకన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నెక్స్ట్ కోసూరు రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన గౌడ జాతి ముద్దు బిడ్డ గౌరవనీయులు శ్రీ నాయుడు సత్యనారాయణ గౌడ్ గారిని రాష్ట్ర హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్గా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వారికి పదవి అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సమాజంలో మన గౌడ కులానికి చాలా విలువ ఉంది. ఎందుకంటే మనం నీతిగా ఉంటాం, నిజాయితీగా ఉంటాం, గర్వంగా ఉంటాం. మళ్ళీ అదే టైంలో పక్క వ్యక్తిని ప్రేమించే మనస్తత్వం కూడా మనకు ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా మనం రాణించగలుగుతాం. ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు అమరగాని వెంకన్న గౌడ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని మేము ఇందాక వెంకన్న చెప్పినట్టు జస్ట్ ఒక కొద్ది సమయంలోనే అనుకొని అందరం వెంకన్న గారింటికి పిలిచి మన గౌడ ముద్దు బిడ్డ సత్యనారాయణ గౌడ్ గారిని మనం సన్మానించుకోవాలి. ఇది మన కులానికి గౌరవం, చాలా సంతోషకరమైన విషయం అని చెప్తే ఎమ్మటే మీరందరూ ఒక్క వాట్సాప్తోనో ఫోన్ కాల్తోనో వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున జయప్రదం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు వెంకన్న చెప్పినాడు, పోలీస్ వెంకన్న గారు చెప్పారు, మన కులం చాలా బలమైనది, ఆర్థికంగా ఉన్నారు, రాజకీయంగా ఉన్నారు, వైద్య వృత్తిలో ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, మిగతా వ్యాపారాల్లో కూడా ఉన్నారు. కాబట్టి మనందరికీ ఒక ఐక్యం రావాలి. ఇవాళ నాయుడు సత్యం గారికి మనం సన్మాన కార్యక్రమాన్ని చెప్పిన కొద్ది సమయంలోనే ఇంతమంది వస్తే ఇంకొద్ది టైం తీసుకొని జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేసి ఇందాక పెద్దలు చెప్పినట్టు మనం కళ్యాణ మండపాన్ని కూడా ఇంతకుముందు పోలీసు చెప్పినారు. కాబట్టి అది బాలసంగ లక్ష్మణ్ గారు పోయిన గవర్నమెంట్లో మన తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడి మన కళ్యాణ మండప స్థలాన్ని స్వీకరించారు. అట్లాగనే మన పూర్వ పెద్దలు ఖమ్మంలో ఎవరికి ఏ కులానికి లేనటువంటి ఆస్తులు ఖమ్మం పట్టణంలో గతంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు మనకి అందించిపోయారా, ఇవి ఉన్నాయి. వాటిలలో ఈరోజు మనం కరెక్ట్ నిర్ణయాలు తీసుకొని గౌడ ఆస్తులు కానీ
కళ్యాణ మండపాన్ని కట్టుకుంటే బాగుంటుంది. ప్రతి కులానికి రకరకాలమైన ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, కళ్యాణ మండపాలు ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. మన ఒక్కళ్ళకే లేదు అంటే మనలో ఐకమత్యం లేదని నా ఉద్దేశం. కాబట్టి సమాజంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి, మనలో కూడా మార్పులు జరగాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అతన్ని మన సహకారం అతనికి అందించి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాలని ఈ నూతన సంవత్సరంలో గౌడ హాస్టలు అట్లాగే కళ్యాణ మండపానికి శ్రీకారం చుట్టే విధంగా మన పెద్దలందరూ సహకరించాలని చెప్పి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలియజేస్తూ అన్న మరొకసారి సత్యనారాయణ మీకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సభ్యులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అదేవిధంగా ఈనాడు మన యొక్క జిల్లా గౌడ సంఘ సభ్యులైన శ్రీ నాయుడు సత్యనారాయణ గారి గౌడ్ గారికి సన్మాన గ్రహీతైన వారికి ఈరోజు చేయడం పార్టీలకు అతీతంగా ఈ రోజున అందరూ పాల్గొన్నందుకు కూడా చాలా సంతోషకరం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎక్కువ పరస్పర అవగాహనతో గౌడులందరూ కూడా వివిధ వర్గాల్లో ఉన్నప్పటికీ వివిధ పనులు చేస్తున్నప్పటికీ ఒక అవగాహనతో మెలిగి మన యొక్క, ఎందుకంటే అన్ని కులాల కన్నా మన కులానికి తెలివి తక్కువేం కాదు. ఎందుకంటే మొదట ఖమ్మంలో అన్ని కులాల కన్నా ముందు మనకే జాగలున్నాయి, కానీ మళ్ళీ వెనకబడిపోయాం. ఎందుకంటే యాదవ సంఘం ఇవన్నీ కూడా కులాలై బిల్డింగులు కట్టుకున్నారు, కానీ మళ్ళీ వెనకబడిపోయింది కూడా మన కులమే. కాబట్టి ఇక్కడైనా పరస్పరం అందరూ కూడా ఒక అవగాహనతో ఉండి ప్రతి కళ్యాణ మండపంతో పాటు గౌడ హాస్టలు ఇవన్నీ కార్యక్రమాలతో పాటు ప్రతి ఒక్క కులంలో అంటే ఈ యొక్క అన్ని పార్టీలో నా గౌడులందరూ కూడా పరస్పరం సహకరించుకోవాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కలిగించిన సభా అధ్యక్షులు మన లింగయ్య గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మన జిల్లాలో సరే చాలామంది గౌడ్స్ ఉన్నప్పటికీ కొంతమందికి కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి. అటువంటి దాంట్లో మనం ఎప్పటి నుంచో కష్టపడి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి ఈరోజు ఒక రాష్ట్ర స్థాయి పదవి మన అన్నకు వచ్చింది. ఆ సందర్భంగా మనందరం కూడా గౌరవించుకోవాలని చెప్పి ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. భవిష్యత్తులో కూడా మన అందరి రాజకీయాలకు అతీతంగా మన గౌడ్స్ అందరం కూడా ఐక్యత సాటుకొని మన పెద్దలు చెప్పినట్టుగా గౌడ హాస్టల్ నిర్మాణానికి అలాగే కళ్యాణ మండపం నిర్మాణానికి మనం పెద్ద ఎత్తున మనం సహకరించి ఆ విధంగా మన ప్రయత్నం ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే మీకు చిన్న ఉదాహరణ, ఇటీవల వనభోజనాలు జరిగినాయి. ఒక రజక సంఘం మన దాంట్లో పావులు వంతుండ్రు. ఒక పిలిపిస్తే వాళ్ళకి 2 రోజుల్లో 7 లక్షల రూపాయలు క్యాష్ వచ్చింది, ఒక 20 డబ్బాలు నూనె వచ్చింది, 15 క్వింటాల రైస్ వచ్చినాయి. మనం చాలామంది ఉన్నాం, అయినా కానీ మనం అనేక కార్యక్రమాల్లో మనం వెనకబడతా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో మనం వెనకబడతానని గురి కాకుండా మనం గౌడ్స్ అందరం ఐక్యత చాటుకొని ముందు నడవాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ లింగయ్య. అట్లనే యువకులు ఎక్కువ ఉన్నారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అంజన్ కుమార్ గౌడు చిన్నప్పటి నుంచి కూడా కొండపల్లి ఖమ్మం అంతా తిరుగుకుంటా బాగా కష్టపడుతుండు కులానికి. మనమని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పోలీస్ వెంకన్న గారికి అలాగే నాయుడు సత్యం గారి సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసిన గౌడ్స్ పెద్దలందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాయుడు సత్యం గారు కూడా చిన్నప్పటి నుంచి ప్రజా సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేశారు. అలాగే రాజశేఖర్ రెడ్డి గారితో పనిచేశారు. మల్లు బట్టి విక్రమార్క గారు పాదయాత్రలో కూడా నిత్యం బట్టి గారు వెంటుండి ముందుకు సాగారు. అలాగే ఇలాంటి మంచి పదవి రావడం చాలా సంతోషం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గౌడ్స్ అన్ని విభాగాలలో ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో అలాగే వైద్యం దాంట్లో అన్నిట్లో రంగాల్లో ఉన్నారు. కొంత పరిచయం అందరికీ ఉంటే మనకి ఏ సమస్య వచ్చినా మన వాళ్ళు ఉన్నారని మనం వాళ్ళతో పని చేయించుకుంటే ఇంకా ముందుకెళ్తామని కోరుకుంటూ, అలాగే వనభోజన కార్యక్రమాలు అలాగే సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించాలి. వాటికి కూడా
గ్రామ స్థాయి నుంచి అందరిని పిలిస్తే చాలా సంతోషంగా ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన అందరికీ అన్ని సమయాలలో ఏ ఇంట్లో ఫంక్షన్ జరిగినా ఏ ఇంట్లో కార్యక్రమం జరిగినా అందరికీ సుపరిచితుడు మన తొడేటి దుర్గా ప్రసాద్. ఆయన ఏ పని లేకుండా ఎక్కడ గౌడ కులస్తులకి ఏ అవసరం ఉన్నది అనుకుంటే ప్రతి ఒక్కళ్ళ నెంబర్లు ఇళ్ళు తెలిసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే ఒక దుర్గా ప్రసాద్. అలాంటి దుర్గా ప్రసాద్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌడ పెద్దలందరికీ నమస్కారం, గౌడ బంధువులందరికీ నమస్కారం. నేను 24 గంటలు అందరికీ అందుబాటులో ఉంటాను. ఎవరు ఫోన్ చేసినా ఇమీడియట్లీ వెళ్ళి కలిసి వాళ్ళకి కావాల్సిన సాయం చేస్తాను. ఎవరైనా తర్వాత నా నెంబర్ తీసుకొని ఏ సాయం కోరినా కానీ నేను మీకు అందుబాటులో ఉంటాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ దుర్గా. అట్లనే మన యూట్యూబ్ ఛానల్ మన ఇంద్రసేన, ఆయన ఆవిటివాడైన మన తాళపల్లి రాములు గారి మనవడు. వాళ్ళ తాతగారు కులానికి ఎంతో చేశాడు. అలాంటి వ్యక్తి ఎక్కడికి గౌడ సంఘానికి గౌళ్ళకి ఏ వచ్చిన 3 గిర్రల బండి వేసుకొని కష్టం అనుకోకుండా వచ్చి ఏ చిన్న వార్త అయినా రాసుకుంటూ మన కులానికి చాలా సహాయ సహకారాలు ఇస్తారు. మనవాడికి మనందరం కూడా సహాయ సహకారాలు అందించుకుంటూ మునుముందు మంచి పెద్ద విలేకరణ చేయాలని నా యొక్క మనవి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దాని మీద దృష్టి పెడతారని ఆశిస్తూ సెలవు. ఇప్పుడు సుజాత టీచరు, ఆమె గారిని మాట్లాడవలసిందిగా ఏ కార్యక్రమం చేసినా మొన్న కూడా గోప సంఘానికి కూడా లేడీ అయి కూడా ఉండి అందరితో పాటు వచ్చేసి అందరికీ ఉత్సాహం నింపుకుంటూ వచ్చినని, అలాంటి వ్యక్తులు కూడా మనకు అవసరం. ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు, ఈరోజు సభాధ్యక్షులుగా ఉన్నటువంటి అమరగాని వెంకన్న గౌడ్ గారికి మరియు నాయుడు సత్యనారాయణ గౌడ్ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి మన యొక్క ఆతిథ్యానికి స్వీకరించడానికి విచ్చేసినటువంటి పెద్దలకి, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈరోజు రాజకీయంలో ఉన్నటువంటి మహిళా సాధికారికత కోసం అందరూ పాటుపడుతున్నట్లుగా మనం కూడా మన యొక్క ఈ కుల మన గౌడ అభివృద్ధిలో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఆ యొక్క ఉద్దేశంతోనే నేను మీ అందరి ముందుకు వచ్చాను. మీరందరూ ఇస్తున్నటువంటి ఈ యొక్క సహాయ ఎంకరేజ్మెంట్కి నేను ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాను. నన్ను ఇంకా మీరు ఈ రకంగానే ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వెంకన్న గారికి నా యొక్క నమస్కారాలు. ఈరోజు సరే అందరం గౌడ సంఘం గీత కార్మికుల సమస్యల గురించి ఊరూరు తిరుగుకుంటూ వాళ్ళ కష్ట సుఖాల భాగం పంచుకుంటూ ఇక్కడ గీత కార్మిక సంఘం ఉన్నది. బోడపట్ల సుదర్శన్ గారిని వాళ్ళ కష్ట సుఖాల గురించి చైర్మన్ గారికి చెప్పుకొని మునుముందు మన సుదర్శన్ గారి చైర్మన్ గారికి దగ్గర అయ్యండి. ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన ఖమ్మం జిల్లాలో 18,000 మంది సభ్యులు ఉన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది సభ్యులు ఉన్నారు. సేఫ్టీ మోకులు ఇవ్వాలని చెప్పేసి గీత కార్మిక సంఘం అనేక దశల వారీగా ఆందోళన పోరాటం చేసే సందర్భంగా సేఫ్టీ మోకులు ఇవ్వటం జరిగింది. పొన్న ప్రభాకర్ గారు ఇచ్చారు. దాన్ని ఒక 15,000 మందికి ఇప్పటికి ఇవ్వటం జరిగింది. ఇంకా మిగతా 2,40,000 మందికి ఎప్పుడు ఇస్తారు. అందుకని మన జిల్లాలో కూడా 18,000 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటికీ ఒక 1,500 మందికే సేఫ్టీ మోకులు ఇవ్వటం జరిగింది. ఇవి సేఫ్టీ మోకులు ఇవ్వటం వల్ల ప్రభుత్వానికి కూడా చెట్టు మీద నుంచి చనిపోయినప్పుడు ఎక్స్గ్రేషియా 5 లక్షలు ఇవ్వాలి.
తర్వాత దానికి ఒక చెడ్డ పేరు వస్తుంది. అందుకనే అట్లాంటి సేఫ్టీ మోకులు అది అంతా ఒక 5,000 6,000 అయింది. అట్లాంటిది కూడా ఇవ్వటానికి కొద్దిగా వెనకాడుతా ఉన్నారు. గత ప్రభుత్వం కూడా మాటలు చెప్పింది కానీ చేతల్లో లేదు. ఈ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలుతోనే వచ్చినటువంటి అధికారాలకు వచ్చింది. ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి అందరూ ఇలా మనం కూడా ఈ ప్రభుత్వం రావడానికి కూడా సహకారం అందించినాం. అందుకని నాయుడు సత్యం గారు మనం పోయి వాళ్ళ దగ్గరికి చెప్పడానికి ఈజీగా ఉండదు. ఆయన గారికి చనువు స్వరం ఉంటుంది కాబట్టి ఈ గీత కార్మిక సమస్యలు కళ్ళు గీత కార్మికులు అంటే కష్టాలు పడతా ఉన్నారు. వీళ్ళ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ సేఫ్టీ మోకులు ఇచ్చేదానికోసం అదేవిధంగా బైకులు ఇవ్వాలని చెప్పేసి కూడా మనం చెప్పడం జరిగింది. ఈ బైకులు ఇస్తే చాలామంది గీత కార్మికులు ప్రభుత్వానికి రుణపడి ఉంటారు. అందుకని బైకులు ఇవ్వటం సేఫ్టీ మోకులు ఇవ్వటం పెద్ద సమస్య కాదు. గత ప్రభుత్వం ట్యాంకు బండ మీద సర్దార్ సర్వాయి పాప నిగ్రహం పెట్టాలంటే 3 కోట్లు మంజూరు చేయడం జరిగింది. పేపర్ జీవో ఇయటమే తప్ప ఆచరణలో అది జరగలేదు. 3 కోట్లంతా ప్రభుత్వం తలుచుకుంటే అంటే వివక్షత కనపడతా ఉన్నది. అక్కడ ట్యాంకు బండ మీద విగ్రహం పెట్టలేదు కానీ మనం ఇక్కడ ట్యాంకు బండ మీద విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. అందుకని రాబోయే రోజుల్లో ట్యాంకు బండ మీద విగ్రహం పెట్టడం వల్ల ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం గీత కార్మికులలో గౌడ్స్లో రావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే రాబోయే రోజుల్లో ట్యాంకు బండ మీద కూడా విగ్రహం ఏర్పాటు చేయటం నేరా ప్రాజెక్టు ద్వారా యువకులకి ఉపాధి అవకాశాలు జరుగుతాయి. అందుకనే నేరా ప్రాజెక్టు నెక్లెస్ రోడ్లో ఉంది. అదే నేరా ప్రాజెక్టు జిల్లాల వారీగా డివిజన్ల వారీగా నియోజకవర్గాల వారీగా కూడా ఏర్పాటు చేస్తే యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించేదానికి ఉంటుంది. ఇవి పెద్ద సమస్య కాదు. ప్రభుత్వం తలుచుకుంటే పెద్ద డబ్బులతోని పెద్ద ఇదేం కాదు. కానీ దీని మీద ఇంట్రెస్ట్గా అక్కడ పోయి చెప్పేటటువంటి వాళ్ళు ఉండాలి. మనలాంటి వాళ్ళు ఇట్లా పొన్నం ప్రభాకర్ గారు, నాయుడు సత్యం గారు, నూతి శ్రీకాంత్ గారు లాంటి వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఈ సమస్యలు మీరు పోతున్నప్పుడు ఇట్లాంటి మేము పోతున్నాం సార్, మేము పోయినప్పుడు వాళ్ళ బాధలు చెప్తా ఉన్నారు, వాళ్ళ గోస చెప్తా ఉన్నారు, ఇవి తీర్చాలని చెప్పేసి మీరు అక్కడ రేవంత్ రెడ్డి గారికి ఎక్సైజీ మంత్రిని కూడా ఒక గీత కార్మిక సమస్యలు తెలిసినటువంటి మంత్రిని పెట్టలే జూపల్లి కృష్ణారావు గారికి ఇచ్చారు. కానీ సరే ఎవరికి ఇచ్చినా ఏం లేదు. ఈ సమస్యలన్నీ క్షుణ్ణంగా చెప్తే వాళ్ళు పరిష్కారం చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనోడు వనభోజనాలు అంటారు. వనభోజనాలు కాదు, ముందు హాస్టల్ కట్టాలి. హాస్టల్ కడితే మనం రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగటానికి ఆస్కారం ఉంటుంది. విద్య ద్వారా ఇవాళ మనం ఎదగటానికి ఉపాధి అవకాశాలు ఉంటాయి. అందుకని మనం ముందు హాస్టల్ నిర్మాణం కోసం రేఖల బస్ గారు వారి తండ్రి గారి పేరు మీద రేఖల సత్యనారాయణ గారి పేరు మీద ఆయన గారు 10 లక్షలు 15 లక్షలు ఇవ్వడానికి ఉంటుంది. బోర్పట్ల వెంకన్న గారు, పోలీస్ వెంకన్న గారు, ఇట్లా అనేక మంది ఒడ్డుపై నరసింహరావు గారు, కత్తి నెహ్రూ గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ మీరు ముందుకు వచ్చి హాస్టల్ కడితే అది ఉపాధి అవకాశాలు మనకి అవకాశం విద్యా వైద్యం ఉపాధి అవకాశం ఉన్నప్పుడే దేశమైన రాష్ట్రమైన అభివృద్ధి చెందటానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే రాబోయే రోజుల్లో ముందు హాస్టల్ మీద దృష్టి పెట్టండి. పేద పిల్లలకి విద్య నేర్పే దానికోసం దృష్టి పెట్టాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం. ఇప్పుడు మన డైనమిక్ హీరో మనందరం ఎదురు చూస్తున్న రేఖల భాస్కర్ అన్న ఇప్పుడు ఒకసారి వస్తుంటే పెట్టి అందరినీ లాస్ట్ దాకా డైనమిక్ కాకపోతే ఆయన చూస్తే చిన్నపిల్లగా లేకుండా నేనే గుర్తుపట్టలేదు చేయబట్టి అన్నని అసలైతే ఈరోజు లాస్ట్ దాకా ఉండాలి కానీ అన్నకు అర్జెంట్ పని ఉంది. అన్నని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. సర్వాయి బాబాను చూస్తానికి నటించాలా, సర్వాయి బాబాను కరదోని కొడితే పారిపోవడానికి ఉండాలా. సభాధ్యక్షులు అమరగాని వెంకటేశ్వర గారికి, నేటి సన్మాన గ్రహీత మిత్రుడు సోదరుడు శ్రీ నాయుడు సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్న నా గౌరవ సోదరులందరికీ, వేదిక ముందున్న గౌరవ సోదరులందరికీ ధన్యవాదాలు. నాకు రాజకీయం మాట్లాడడానికి చాలామంది ఉన్నారు ఇక్కడ వేదిక మీద. రాజకీయం లేదు, 2 విషయాలు. నాకు సత్యనారాయణ గారికి దగ్గర ఒక 30-40 ఏళ్ళ నుంచి పరిచయము, 40 ఏళ్ళ పరిచయం. మేమిద్దరం కలిసి ఒక 5 సంవత్సరాలు కలిసి పనిచేసాం. ఆ రోజు ఎలా ఉన్నాడో ఈరోజు అలానే ఉన్నాడు.
నేను కొంచెం చిక్కుపోయాను. ప్లస్ అదే అనుకో, అదే మాట తీరు, అదే పట్టుదల, అదే అతన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేయడానికి కూడా అదే కారణం. రియల్లీ తెలంగాణ సారీ వెరీ సారీ తెలంగాణ ఏం లేకుండా మళ్ళీ ఇప్పుడు వాడు అల్లు అర్జున్ గారు పెట్టాడు నా మీద అనిపించాడు. తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేసింది. రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఖమ్మం జిల్లా నుంచి ఒక గౌడ సోదరుడు ఒకే వ్యక్తి ఉంటే బాలసాని లక్ష్మణ్ గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎమ్మెల్యేగా నిలబడితే మనం ఎవరూ ఓటేయలేకపోయినాం, గెలిపించుకోలేకపోయినాము. కానీ మనందరం సర్దార్ సర్వాయి పాపన గురించి మాట్లాడతాం. ఎంతవరకు కరెక్ట్? ఒక గౌడ సోదరుడు నిలబడితే మనం గెలిపించుకోలేకపోయినాం, ఇంతమంది ఉండి. కానీ మనందరం మాట్లాడేటప్పుడు అందరూ సర్దార్ సర్వాయి పాపం లెక్కనే ఉండాలి, సర్దార్ సర్వాయి పాపం లెక్కనే రాజ్యం. ఎంతవరకు కరెక్ట్ అది మనం ఆలోచించుకోవాలి. నాకన్నా ఉద్దండులు ఉన్నారు, రాజకీయంగా మాట్లాడేటోళ్ళు. గంట కొడితే తప్ప స్టేజ్ వదిలిపెట్టి ఎవరు లాంటి వాళ్ళు ఉన్నారు. నాకు అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకి మీ అందరికి కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నేను అదే చెప్పేది, డబ్బుకు ఓటేయద్దు. మన స్ఫూర్తి సర్దార్ సర్వాయి పాపన్న. సర్దార్ సర్వాయి పాపన్న ఎట్లా చేసిందో మనందరం అట్లా చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ అందరూ వచ్చేస్తారండి. ఆ వయసు లేదు కూడా అంత ఓపిక లేదు. ఇప్పుడు చేద్దాం. హాస్టల్ కంప్లీట్ అయిన రోజు అన్నాక మనందరం భారీ ఎత్తున సన్మానం చేద్దాం. మనందరం గర్వించవలసిన విషయం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో గౌడలు అంతా తాళ్ళెక్కే గౌడులందరికీ ఒక ధైర్యం, ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉన్నది అంటే మన డాక్టర్ రాజశేఖర్ గౌడ్ గారు ఎవరికైనా ఏ ఆపద వచ్చినా, ఏ రాత్రి అయినా, ఏ పగులైనా వైద్యం చేసుకుంటూ కూడా ఆ ఇంటికి పోయి ఒక 10,000 రూపాయలు ఇచ్చి మీకు నేనున్నా అని చెప్పి నలుగురు నెంబర్ పెట్టుకొని ఏ ఊర్లో జరిగితే ఆ ఊరు పోయి 10,000 ఇచ్చుకుంటూ వైద్యం చేసుకుంటూ ఒక నమ్మకాన్ని ఏర్పరిచి మనందరం కూడా ఇక్కడ ఉన్న కొద్దిపాటి నాయకులు కానీ మేము కానీ ఏ రాత్రి అయినా ఎవరన్నా ఎక్కడి నుంచి అయినా వచ్చి బిల్లు వేస్తే బాబాయ్ వాడికి ఎంత అవసరం, ఎంత ఉన్నదో అంత ఇచ్చి పంపాను, వాడికి 3,000 ఉన్నాయా 2,000 ఎంత ఉంటే అంత ఇచ్చి పంపాను. 10,000 బిల్లు వేసినాం, 10,000 బిల్లు ముఖ్యం కాదు, వాడి చేతులు ఎంత ఉంది అంత ఇచ్చి పంపాను అని చెప్పి మనందరికీ నమ్మకం కల్పించుకుంటూ అట్లనే కొండ ఈరయ్య గౌడ్ అని అశోకపురంలో చెట్టు మీద నుంచి పడి కాళ్ళు ఇరిగితే ఆ నీమ్స్ హైదరాబాద్ నీమ్స్ హాస్పిటల్ పోతే అక్కడ వారం రోజులు పట్టిందంటే ఆ విషయం తెలుసుకొని అర్ధరాత్రి మన కుక్కల నాగేశ్వరరావు గారి ద్వారా ఆ పేషెంట్ ని హైదరాబాద్ నిమ్స్ నుంచి ఖమ్మం తీసుకొచ్చి ఆయన హాస్పిటల్లో పెట్టుకొని సొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటూ ఇలా ట్రీట్మెంట్ చేసి ఇవాళ అతన్ని బతికించుకుంటూ అతని కాలని ఇలా చైర్మన్ గారు కూడా మధ్యాహ్నం వచ్చేసి ఇట్లా సంగతి అంటే మధ్యాహ్నం పోయి చూసి అతనికి ఒక ధైర్యం కల్పించేసి మీరు బిల్లు పెట్టుకోండి, మీకు 5 లక్షల రూపాయలు నేను శాంక్షన్ చేపిస్తానని చెప్పి ధైర్యం కల్పించారు. అలాంటి రాజశేఖర్ గౌడ్ గారికి మనందరం ఎల్లప్పుడూ ఆశీర్వదించుకుంటూ తోడుగా నీడగా ఉండి ఇంకా మునుముందు ఆయన సహాయ సహకారాలు కూడా ఉమ్మడి జిల్లా మొత్తం ఉపయోగపడాలని దానికి మనందరం కృషి చేయాలని మనసారా కోరుకుంటూ అలాంటి రాజశేఖర్ గౌడ్ ఇప్పుడు అతనే ఈ కొండ ఈరయ్య గారి బాబు
ఇప్పుడు వీళ్ళ నాన్నగారే హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. మనవాడు కూడా వాళ్ళ నాన్నగారి గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా తర్వాత డాక్టర్ గారు మాట్లాడతారు. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలకి, నా తోటి సోదరులకి అభినందనలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. మా డాడీ ప్రమాదవశాత్తు తాడు చెట్టు మించలు పడి 2 కాళ్ళు విరగడం జరిగింది. నైటు భద్రాచలంతో హైదరాబాద్కి నిమ్స్కి రాశారు. అక్కడికి వెళ్ళాక అక్కడ ఎవరు పట్టించుకోవడం జరగలేదు. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి డాక్టర్ రాజశేఖర్ గౌడ్ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆ సార్ వెంటనే స్పందించి హాస్పిటల్ సిబ్బందికి ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి వెళ్ళి ఖమ్మం వచ్చేంత వరకు నాకు అందుబాటులో ఉండి మా డాడీకి ఫ్రీ ట్రీట్మెంట్ చేసినందుకు వారికి నిజంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే హస్తకళ డెవలప్మెంట్ చైర్మన్గా నియమితులైన నాయుడు సత్యనారాయణ గౌడ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇస్తున్నటువంటి పెద్దలకి అభినందనలు తెలియజేస్తుంటాను. గౌడ్ గారిని అంటే గుడ్ ఈవినింగ్. బాబాయ్ నువ్వు గట్టి చెప్తుంటే భయం అవుతుంది నాకు మాట్లాడాలి. వేదికను అలంకరించిన పెద్దలకి, నాయుడు సత్యనారాయణ బాబాయ్ గారికి, అలాగే వేదికను మొత్తం చేసిన బాబాయ్కి, అమర్గాని వెంకటేశ్వర గారికి, అలాగే ఇంత పెద్ద ప్రాంగణం అసలు సరిపోవట్లేదు. ఇప్పుడు చాలామంది నిలబడ్డారు. అసలు ఎంత సంతోషం, ఇంతగానం మనం సక్సెస్ చేస్తున్నామంటే ఇది గొప్పతనం మనది. ఈరోజే జనవరి 1 లాగా ఈరోజే సంక్రాంతి లాగా ఉంది. లైటింగ్ చాలా బాగుంది. ముందు రవి గారు ఎంతకంటే పెద్ద హాల్ మనకి స్పాన్సర్ చేస్తారని, అట్లే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ నేను పైన కూర్చున్నామంటే వీళ్ళు ఎక్కువ డొనేషన్స్ ఇవ్వాలి. ఒక రకంగా మన కింద కూర్చోవడమే బెటర్. అదే మామగారు కాసాన్ నాగేశ్వరరావు గారు, మొక్కా శేఖర్ అన్న, మన అంజని, వీళ్ళందరూ నేను కొండపల్లిలో ఉన్నప్పుడు చాలా తోడ్పాటు చేశారు. నేను ఎక్కువ టైం తీసుకొని ఒక 2 నిమిషాలు మాట్లాడుతూ అన్ని 2 చెప్తుంటా. ఒకటేంటంటే మన ఖమ్మంకి 2 మూల స్తంభాలు, అమరగారి వెంకన్న గారు, గోడపట్ల వెంకన్న గారు. బట్టి గారికి 2 రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్స్, సత్యనారాయణ గారు, నాయుడు సత్యనారాయణ గారు, నువ్వు సత్యనారాయణ బాబాయ్, 2 బాబాయ్లు అవుతారు. వైరాన్ని వీళ్ళు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. అలాగే లక్ష్మీపురం, ఇంకా మనకి 2 చైర్మన్లు ఉన్నాయి. ఒకటి హస్తకళా చైర్మన్ సత్యం బాబాయ్ గారు, అలాగే నూతి శ్రీకాంత్ కూడా. ఇంకా మనకి అక్కడ చెప్పుకోవాలంటే 2 మినిస్టర్స్ ఉన్నారు, కన్నం ప్రభాకర్ గారిని, వీళ్ళందరినీ మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత మహేష్ సార్ ఉన్నారు, తర్వాత బూరా నరసయ్య గౌడ్ గారు, ఇట్లా పెద్ద వాళ్ళు ఉన్నారు. సరే, మనం అయితే చాలా అభివృద్ధి చెందలేదు అనడానికి లేదు. ఇప్పుడు ఇంత చూస్తుంటే ఇంత మంచి ప్రాంగణం, ఇంత మంచి మన ఫెసిలిటీ ఇచ్చి మన ముందు తీసుకెళ్తున్న రవణకి ఇంకా అవకాశాలు ఇవ్వాలని, అలాగే బాబాయ్ గురించి చెప్పాలంటే సత్యంగా బాబాయ్ గురించి చెప్పాలంటే 2 అక్షరాలు ఏంటంటే, బాబాయ్ ఎప్పుడైనా చిన్నప్పుడు ఏంటంటే ఆడుకునేవాళ్ళం. బుల్లెట్ మీద వచ్చాం, బుల్లెట్ బాబాయ్ అనేవాళ్ళం. ఆ బుల్లెట్ వేసుకొని వస్తుంటే ఆ బుల్లెట్ ఇప్పుడు కూడా ఉన్నట్టుంది బాబాయ్. సేమ్ మళ్ళీ వరుణ్కి ఇచ్చినాం, వరుణ్ వచ్చిండా, ఆ వరుణ్ అయిపోయింది. నెక్స్ట్ మనం అలాగే ఇక ఎప్పుడు వచ్చేవాళ్ళు, ఎప్పుడు ఏం చేసేవాళ్ళో వీళ్ళు తెలియదు. మొత్తం లక్ష్మీపురం పోయేవాళ్ళు, స్నాన లక్ష్మీపురంలో మొత్తం రాజకీయాలు చేశారు. ఈరోజు ఆ బీజమే 45 సంవత్సరాల నుంచి చూస్తుంటే ఈరోజు మనం ఇట్లా గౌరవించుకోవాల్సి వస్తుంది. చాలా సంతోషకరమైన విషయం. అలాగే కాకుండా ఇదే కాకుండా నేను ఇంకా నిలబడ్డ ఈరోజు మీ ముందంటే 2 వ్యక్తుల గురించి చెప్పుకోవాలి. ఒకటి వడ్డబేలి నరసరావు అన్న, ఆయన నా బిల్డింగ్ అప్పుడు ఎన్నో అవకతవకలు ఉన్నాయి. అవకతవకలన్నింటినీ చేసేసి, తర్వాత రేఖల భాస్కర్ అన్న, వీళ్ళిద్దరు నన్ను ముందు నిలబడి ఈరోజు మిమ్మల్ని సర్వీస్ చేయడానికి ఎంతో ప్రోత్సహించారు. అలాగే ఇంక 2 నాగేశ్వరరావులు, బండి నాగేశ్వరరావు గారు, కుక్కల నాగేశ్వరరావు, శరత్, తర్వాత మనకి లాయర్లు నేరల నరసరావు ఉన్నాడు, తర్వాత బొల్లికొండ సీనన్న, గుడ్డ సీనన్న, తర్వాత విశాల తిరుమల, ఇట్లా చెప్పుకుంటూ పోతే మల్లయ్య సావన్న, వీళ్ళంతా ఎవరు తెలియని సుపరిచితులే. వీళ్ళంతా కింద ఉన్న వాళ్ళంతా కూడా మన వాళ్ళే. నరసరావు ఉన్నాడు, వీళ్ళందరూ మా రఘుమాయనుడు. తర్వాత సో వీళ్ళందరినీ తీసుకొని మనం ఒక ఎజెండా తయారు చేసుకున్నాం. ఒక ఎజెండా తయారు చేసుకొని ఏం చేద్దాం, మనం ముందుకు ఎట్లా పోవాలి. ఇంకా చెప్పాలంటే 2 కృష్ణాలు కూడా నాకు 2 హెల్ప్ చేసిన వాళ్ళే. వీళ్ళందరితో ప్రోత్సాహంతోనే ముందుకెళ్తా ఉన్నా. మన ఎజెండా ఎట్లా ఉండాలంటే గౌడ హాస్టల్ ఫస్ట్. ఎందుకంటే ఎడ్యుకేషన్లో మనం వీళ్ళకి ఇదిలేకపోతున్నాం. ఒక రకంగా ఫస్ట్ చేయాల్సిందంటే గౌడ మిత్రులు ఎవరైతే జారిపడ్డారో, చనిపోయారో వాళ్ళని చూసుకోవడం. ఇందాక పెద్దలు చెప్పారు, వాళ్ళకి మూకులు ఇవ్వడం, లూనాలు ఇవ్వడం, ఇవన్నీ ఏంటంటే ఒక ఎజెండా తయారు చేసుకొని ఇప్పుడు ఇవి అయిపోగానే మళ్ళీ వెళ్ళకుండా
ఫంక్షన్ హాల్లో కూడా తయారు చేసుకోవడం, మనకి ఏదైతే డెఫిసిట్స్ ఉన్నాయో అందరూ కూర్చోడానికి ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే, నేను ఒక్కడనే కాకుండా అందరం తలాగా చేస్తే మనం ఇంకా ఎదుగుతాము. ఎదిగే వాళ్ళని గుంజకుండా, చెట్టు నుంచి జారకుండా, ఎదిగి పైకి ఆకాశంనంతా ఉవ్వెత్తున ఎక్కి అందరం చూసి మిగతా వాళ్ళంతా చేసేలాగా, మిగతా బీసీ కులాలను కూడా, గంగులను కూడా మనకి ఎంతో ముందుకు వచ్చినారు. తర్వాత న్యూరో సర్జన్ సార్, మన మార్తి సారు, వీళ్ళందరూ మనకి హెల్ప్ఫుల్ ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఇట్లా సపోర్ట్ చేసుకుందాం, ఒకరికొకరం పైకి వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ సపోర్ట్ చేస్తే అందరం కలిసి వెళ్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. నాన్న, మా అందరి ఆశీర్వాదాలు నీకు ఉంటాయి. ఇంకా ముందు పోయి అందరికి ఇంకా సహాయ సహకారాలు అందాలని మన సార్ కోరుకుంటున్నాం. అట్లనే మడిపల్లి భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభా అధ్యక్షులు అమరగాని వెంకన్న గౌడ్ గారు, అదేవిధంగా ఈనాటి సన్మాన గ్రహీత గౌడ సంఘం ముద్దుబిడ్డ, అదేవిధంగా నాకు అన్నగారితోటి అనేక సంవత్సరాల నుంచి వారితో నేను పనిచేయడం జరుగుతూ ఉంది. వారు ఎప్పుడూ బోలా శంకరుడు, ఏదడిగినా నేనున్నాననే చెప్పే ధైర్యం చెప్పేటటువంటి వ్యక్తి. ఈరోజు రాష్ట్ర హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్గా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుతాం. మరి ఈనాటి సన్మానం గ్రహించినటువంటి నాయుడు సత్యనారాయణ గౌడ్ గారు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు రేఖల భాస్కర్ గౌడ్ గారు, అదేవిధంగా మరి వెంకన్న గారు, అదేవిధంగా నూటి సత్యనారాయణ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత హాలిచ్చి జిల్లాలోనే మరి వత్సవాయి రవి గారు బాలాజీ రియల్ ఎస్టేట్ పేరుతో వ్యాపారం చేసుకుంటూ మన కులానికి ఎంతో సహాయ సహకారాలు అందించుకుంటున్నటువంటి వత్సవాయి రవి గారికి, అదేవిధంగా లాయర్ తిరుమలరావు గారికి, నరసరావు గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఇప్పుడు అనేక మంది మన కులాన్ని గురించి చెప్పారు. మన కులం ఏ విధంగా డెవలప్ కావాలని, చదువు, వైద్యం, విద్య, వ్యాపార రంగాల్లో ముందుండాలని, దానికి మీరందరూ సహకరించాలని చెప్పడం జరిగింది. సహకరించాలని ఆశించుతూ, అదేవిధంగా ఈనాడు ఈ సన్మానం చేసినటువంటి సన్మాన గ్రహీతని మనం అందరం రాబోయే రోజుల్లో వారు మనకి అండగా ఉండి మన గౌడ సంఘానికి గుర్తింపు తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మదర్ నుంచి వచ్చి యార్లగడ్డ నరసింహరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. అమరగాని వెంకన్న గౌడ్ అన్నగారు ఈనాటి సన్మాన గ్రహీత, మన నాయుడు సత్యనారాయణ గౌడ్ అన్నగారు, మన బాలసాని లక్ష్మీనారాయణ గారు, ఈ వేదిక ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మన వత్సవాయి రవి గారు, తిరుమలరావు గారు, ఒడ్డుపై నరసింహరావు గారు, పోతగాని కృష్ణ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న నా గౌడ సోదరులు అందరికీ నమస్కారం. మన నాయుడు సత్యనారాయణ గారికి ఊరికే పదవి రాలేదు. 45 సంవత్సరాల నుంచి కష్టపడి పోరాడి ఒక క్రమశిక్షణ నిబద్ధతగా పనిచేయబట్టే ఇవాళ ఆ స్థాయికి వెళ్ళారు. ఇవాళ ఉన్న రాజకీయాల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన ఒకే పార్టీని నమ్ముకొని, ఒకే వ్యక్తిని నమ్ముకొని, ఆయన సహచరుడిగా మా ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారి సహకారంతో ఈయన సహకరించారు, ఆయనకి సహకరించారు. గొప్పగా త్యాగాలు చేసుకొని ఒక మంచి అభిప్రాయాలతో ఉండబట్టి వాళ్ళ ఈ స్థాయికి వచ్చారు. ఇది పెద్ద స్థాయి కాదు, ఇంతకన్నా గొప్పగా క్యాబినెట్లో చూసుకోవాలి. మనం ఒక క్యాబినెట్ మినిస్టర్గా చూడాలి. మన జిల్లా నుంచి మంత్రిగా ఇప్పటి వరకు మనకు బాలసాని లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్సీగా ఉన్నారు,
ఇందాక మన రేఖల భాస్కర్ గారు చెప్పినట్టు మనం సర్దార్ సర్వయ్య పాపన్న నాయకత్వం కావాలనుకుంటాం, కానీ మన కులపుడిని మనం గెలిపిలేం. మనం గెలిపించుకోవాలి. మనం ఇంకో సోదరుడు చెప్పినట్టు వార్డు కౌన్సిలర్ కాడి నుంచి ఏ పదవిలో గౌడ సోదరుడు ఉన్నా, మనం ఏ పార్టీలో ఉన్నా మన గౌడ సోదరుడే మనకు కనపడాలి, పార్టీలు కాదు అక్కడ. అలా ఓట్లేసి మనం గెలిపించుకోవాలి. అలాగే ఈ సంఘాన్ని ఈ మీటింగ్తో సరిపెట్టకుండా మళ్ళీ రొటేషన్గా కంటిన్యూషన్ అవుతా జిల్లాలో ముఖ్యంగా 2 సమస్యలు, ఒకటి గౌడ హాస్టల్, ఒకటి కళ్యాణ మండపం. ఈసారి త్వరలోనే కళ్యాణ మండపం కట్టించి సమావేశాన్ని వత్సవాయిరావు గారిని అడగకుండా మన కళ్యాణ మండపంలో మనం త్వరలోనే మీటింగ్ పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలి. దానికి పెద్దలందరూ సహకరించాలి. దానికి నా సహకారం కూడా ఉంటుంది నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అమరగాని వెంకన్న గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను. నేనున్నానని ముందుకు రావటం సంతోషం. అట్లనే మనలో ఒక్కడిగా గంగరాజు యాదవ్ అని చెప్పి మనలో సగభాగం ఉన్నది. అట్లనే నాయుడు సత్యం గారికి కానీ, బట్టి గారికి కానీ, మన నూతి సత్యనారాయణ గారికి అందరికీ గంగరాజు యాదవ్ ఎక్కడికి పోయినా మనలో ఎక్కువ ఉంటాడు. అందుకని తమ్ముడు వచ్చిండు చేయబట్టి మనం గౌరవించుకోవటం సాంప్రదాయం చేయబట్టి ముందుగా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు మాదగాని వెంకన్న గారు, అట్లనే మీ అందరికీ తెలుసు మన ముఖ్య అతిథి నాయుడు సత్యం గారంటే దరిదాపుగా ఒక 50 సంవత్సరాల క్రితమే ఆయన రాజకీయాల్లో ఉన్నారు. అంటే అంచెలంచెలుగా వారు ఎదిగారు. అదే కాకుండా కూడా ఆయన మా వైరా మండలానికే ఒక బొట్రాయి లాంటాడు. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒక పార్టీయే కాదు, కులమే కాదు, మతమే కాదు చూడకుండా కూడా కాంగ్రెస్ పార్టీ అన్నా పేదవాడు ఎవరైనా కానీ అన్ని రకాలు కూడా వారు ముందుండేవాడు. అదే కాకుండా కూడా మా మండలంలో వైరా మండలంలో సిపిఎం సిపిఐ ఆ రోజుల్లో పెద్ద డామినేషను. కానీ మా అన్నయ్య మొంగలుండడానికి ప్రతి దాంట్లో కూడా మొంగలుండి మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీని మొంగలు తీసుకెళ్ళేవాడు. అదే కాకుండా కూడా ఇవాళ బట్టి గారికి ఒక చీఫ్ సలహాదారుడు. అంటే నేను ఎందుకంటున్నానంటే పెద్ద మాట, ఒక ఎస్ఎస్ రాజమౌళి అంటాడు. అంటే మంచి సూచనలు సలహాలు ఆయన తల నిండా ఉన్నాయి రాజకీయంగా. కాకపోతే ఆర్థికంగా ఎదగకపోయినా కానీ ఆయన మనసు ఒక సముద్రం లాంటిది, ఎంత బరువన్నా మోయగలదు. కానీ మా అన్న గురించి మాట్లాడాలంటే చాలా చిన్నవాళ్ళం మేము. ఆనాడే 50 ఏళ్ల క్రితమే మరి ఆయన ప్రతి విషయంలో కూడా మొంగలుండి పార్టీ కానీ అన్ని రకాలు కూడా మొంగలుగా తీసుకుపోయాడు. మరి ఆనాటి నుంచి కూడా ఆయన ఎప్పుడో మరి ఎమ్మెల్యేగా చూసే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ మరి రాజకీయంగా అందరూ ముంగలకు వచ్చారు. కానీ ఒక మాట చెప్తా, గౌడ్స్ ఇలా ఏదైతే భూమి ఉన్నదో ఎక్సైజ్ కమిషనర్ గారు గణేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ భగవంతుడు భూదేవి ఇచ్చింది. హైదరాబాద్లో తీసుకున్నా, మన తెలంగాణలో తీసుకున్నా ఫస్ట్ గౌడ్స్, సెకండ్ యాదవ్స్ ఉన్నారు. మన దేంట్లో కూడా తక్కువ కాదు. ముంగల నడిచేదే మనం. మరి మనకు రావాల్సినవి కొన్ని రాయకపోతున్నాయి అంటే అది మన లోపం. స్వచ్ఛంగా ప్రజలందరికీ తెలుసు. మరి ఇట్లాంటి నాయుడు సత్యం గారిని సన్మానించుకోదాం. దాంట్లో మనం అందరం కూడా చాలా మంచి పని చేస్తున్నాం. మరి ఇట్లాంటి నాయకుడికి మనం అందరం కూడా మోరల్ సపోర్ట్గా అన్ని రకాల సపోర్ట్గా ఉండాలని. సమయం తక్కువ ఉంది కాబట్టి మాటలు కూడా తక్కువగా వస్తున్నాయి కాబట్టి మీ అందరికీ మా అన్నయ్య గురువు గారు మరి పోలీస్ వెంకన్న గారికి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు చెప్పు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గుడిద శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అమరగాని వెంకన్న గౌడ్ గారికి మరియు సన్మాన గ్రహీత
నాయుడు సత్యనారాయణ గౌడ్ గారికి మరియు ఎక్స్ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు వేదిక మీద ఉన్నటువంటి గౌడ బంధువులందరికీ కూడా నమస్కారాలు. నా పేరు గుడిద శ్రీనివాస్ గౌడ్, గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఖమ్మం డిస్టిక్ ప్రెసిడెంట్ని. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర హస్తకళల డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా గత కొన్ని నెలలుగా నియమించబడినటువంటి మన ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ వైరా వాసి నాయుడు సత్యనారాయణ గౌడ్ గారు వారు ఈ స్థాయిలోకి ఎదగటానికి వారు వైరాలో ఉన్నటువంటి బొర్రా భద్రయ్య గారు రాజకీయ వారసత్వాన్ని పురస్కరించుకొని వారు ప్రభుత్వ ఉద్యోగం కూడా చేసి రాజకీయాల పట్ల ఉన్నటువంటి మక్కువతో రాజకీయ రంగ ప్రవేశం చేసి ఒక మల్లు గారి కుటుంబానికి అత్యంత విధేయుడిగా ఉంటూ వారి అడుగుదాలలో వారి ప్రయాణంలో తోడ్పాటులు అందిస్తూ వారికి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ ఈరోజు ఒక ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మల్లు బట్టి విక్రమార్క గారు ద్వారా ఏ చిన్న పని కావాలన్నా కూడా మన గౌడ బంధువు మన జిల్లావాసి నాయుడు సత్యనారాయణ గౌడ్ గారి దగ్గరికి మనమందరం కూడా వెళ్ళి ఏ పనైనా చేయించుకుంటా ఉండే విధంగా వారిని మన ఆత్మబంధువుగా ఉంటూ గౌడ బంధువుగా భావిస్తూ తప్పనిసరిగా ఈరోజు మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వారిని మన జిల్లా స్థాయిలో మన గౌడులందరం కూడా కలిసి ఘనంగా సన్మానించేసి మన గౌడ జాతికి అభివృద్ధి పదంలో వారి వంతు సహాయ సహకారాలని మనం కోరుకోవాలని ఈ సందర్భంగా ఏర్పాటు చేయటమైనది. కాబట్టి వారికి కూడా అయిన తర్వాత కూడా మనం 2-3 చిన్న పనులు చేయించుకోవడం జరుగుతుంది. అందరం కూడా ఏదున్నా కూడా అన్న, ఎందుకనంటే మీరు రాష్ట్ర స్థాయిలో మీ పరిచయాలు ఉన్నాయి, మినిస్టర్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ మీరు చూస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా కొన్ని ఇలా పోయి అలా వచ్చేసి అఫీషియల్స్ ట్రాన్స్ఫర్స్ అనేది ఆర్డర్ పట్టుకొని వస్తున్నారు. కానీ మన జాతిని అనేది అనగదొక్కుతున్నారు. ఏదైనా సరే జెన్యున్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ ద్వారా తప్పనిసరిగా ఎక్కడైతే మంచి పోస్టింగులు ఉంటాయో తప్పనిసరిగా వాళ్ళకి అవకాశాలు ఉంటాయో దానికి అనుగుణంగా మీ ద్వారా సహాయ సహకారాలందరూ కూడా గౌడ ఉద్యోగస్తులకు కానీ మిగతా రంగాల వాళ్ళకి కానీ తప్పనిసరిగా మీరు కోఆపరేషన్ చేస్తారని ఆశిస్తున్నాను. తప్పనిసరిగా మీ వంతుగా సహాయ సహకారాలు అందించి ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గౌడ జాతికి ఏ చిన్న పని ఉన్నా ఏ అవసరం ఉన్నా మీ ద్వారా తప్పనిసరిగా అందిస్తారని ఆశిస్తూ మా గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అన్న, థ్యాంక్ యూ. అందరూ కూడా తప్పనిసరిగా మనకి ఒకసారి బిగ్ క్లాప్స్ కొట్టండి. మన వారి సహకారాన్ని ముందు తీసుకోబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గీత కార్మికుల సమస్యలు ఇంకొక నాయకుడు దూస శ్రీరాములు గారు మాట్లాడతారు. అని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు అమర్గాని వెంకన్న గౌడ్ గారు, అట్లాగే బాలసాని లక్ష్మణ అన్నయ్య గారు, అట్లాగే వైరా మండలానికి టైగర్ లాంటాడు, కాంగ్రెస్ పార్టీకి ముద్దుబిడ్డ నాయుడు గౌడ్ అన్న గారు, అట్లాగే కత్తి నెహ్రూ గారు, నరసింహరావు గారు, వెంకన్న గారు, చేతి మీద ఉన్న పెద్దలందరూ, నాతోటి మన గౌడ సంఘం అందరూ, బాలాజీ రవి గారు కూడా. నాయుడు అన్న గారు చెప్పాలంటే 1 గంట చెప్పొచ్చు, 2 గంటలు చెప్పొచ్చు. ఆయన ఏ పదవి లేకుండా కాంగ్రెస్ పార్టీలో తిరుగుతూ సిపిఐకి సిపిఎంకి వైరాలు ఎదురించి మాట్లాడిన వ్యక్తి నాయుడు సత్యం గారు. ఇంకోటి ముఖ్యమైనది తెలుసండి, కాలేజీలో ఉద్యోగం చేసుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ వదిలిపెట్టి ఈ కాంగ్రెస్ సేవకు వచ్చి పదవి ఆశించకుండా
మా మండలంలో బట్టి గారిని పరిచయం చేయమని చెప్పి భాస్కర్కి నాకు చెప్పి పంపించిన వ్యక్తి ఆయన. అలాంటి బట్టి గారు ఈరోజు ఈ ఉన్నత పదవిలో ఉండంటే ఆయన ఒక కుడి చేయి లాంటాడు. ఆయనకు ఉన్నారు ఇంకా నువ్వు సత్యంగానుండు, ఇంకా వేరే ఎడవ చేతులు కూడా చాలా ఉన్నాయి. వీళ్ళందరినీ కలిపి ముందుకు నడిపించిన వ్యక్తి నాయుడు సత్యం గారు. ప్రతి ఎన్నికలు వచ్చినా ముందుండి అరే నా సిపిఐ పార్టీ అయినా అరే శ్రీరాములు నువ్వు తిరుగు అని చెప్పి తిప్పిన వ్యక్తి ఆయన. మాకు 20-25 సంవత్సరాల నుంచి బంధుత్వంతో అన్నతోనే మేము ఎప్పుడు పోయినా హైదరాబాద్లో అన్నమ్మటే తిరిగేది. ఆయన ఎటు పోతే ఆయన తోకమ్మని పట్టుకొని తిరిగేది. మేము బట్టిగానే మమ్మల్ని చూసి ఏ నవ్వురు అని చూసేది. అయినా మాకెళ్ళి మా అన్నుండు ఆయన ముందు రారా శ్రీరాములు అనుకుంటూ తీసుకొని పోయేది. అట్లాగే చట్టసభల్లో 2 ముక్కలు చెప్తానండి. చట్టసభల్లో గీత పనివాళ్ళ సంఘం టైగర్ బొమ్మ కానీ ధర్మభిక్షం కానీ దయతో గ్రామ స్థాయిలో ఈరోజు ఎక్కేవాడికి చెట్టు దున్నేవాడికి భూమి అనే నినాదంతోనే ఆయన ఆబ్కారీ విధానాన్ని రద్దు చేసి సొసైటీల ద్వారా సంఘాన్ని ముందుకు నడిపించి పింఛన్ వ్యవస్థ కానివ్వండి, 5 ఎకరాల తాటి చెట్లు చేసుకుంటానికి కానివ్వండి, మళ్ళా మనకి లోన్స్ కానివ్వండి అవన్నీ పెట్టి గ్రామ స్థాయిలో నడిపించిన వ్యక్తి ఆయన. మహానుభావుని ఆయన ఎకరాన్ని మన తుమ్మనేశ్వరరావు గారితో కూడా మాట్లాడినా నువ్వు పెట్టు లెటర్ నేను ఇప్పిస్తాను. నాయుడు అని ఒక రిక్వెస్ట్ ఏంటంటే ట్యాంక్ బండ్ మీద ఆయన ఎకరం లేదు, ఆయన ఎకరానికి పర్మిషన్ ఇప్పించాలని అన్నని కోరుకుంటున్నాను. మీరు ముందు ముందు ఇంకెన్నో పదవులు పైకి ఎక్కి ఈ గౌడ బిడ్డలందరికీ ఈ సన్మానం 300 మందిని కాదండి 3000 మంది భక్త రామదాస్ కళాక్షేత్రంలో జరగాల. ఇది తక్కువ, ఇది ఓన్లీ టౌన్లోనే తెలుసు. విలేజ్లో నాయుడు సత్యం గారు గౌడ తెలియదు చాలా మందికి. అందుకే చింతకాని, బోనకల్, వైరా, కుజ్జాల 4 మండలాలు కలిపి నేను చింతకాని మండలంలో సన్మానం పెడుతున్నాను. ఇక్కడికి వచ్చిన పెద్దలందరినీ ఆహ్వానితులే. అన్నగా డేట్ ఎప్పుడు ఇస్తే అప్పుడు డేట్ తీసుకొని భాషణ అన్నయ్య కూడా రావాలి. భారీ ఎత్తున పెద్ద స్థాయిలో 3-4 వేల మందితో నేను నిరూపించకపోతే నేను గౌడ బిడ్డనే కాదని ఛాలెంజ్ చేస్తున్నాను. జై గౌడన్న. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ధన్యవాదాలు. సెలవు తీసుకోండి. తమ్ముడు మొక్క శేఖర్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ముఖ్యంగా ఈ రోజున మన వేదిక మీద ప్రత్యేకంగా ఆహ్వానితులైన రాష్ట్ర అష్టకళ సంస్థ చైర్మన్ నాయుడు సత్యం గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంతో, ముఖం నిండా చిరునవ్వుతోటి, ఆత్మవిశ్వాసంతో మన గౌడ బిడ్డకి ఒక పదవి వచ్చింది, మనందరం కలిసి ఉండాలని మీ అందరి ముఖాల్లో ఉన్న ఈ యొక్క చిరునవ్వును చూసి మన గౌడ్ చాలా ఐక్యతగా ఉండాలని ఈ రానున్న యువత కోరుకుంటున్నారు. ముఖ్యంగా మేధావులు, రిపోర్టర్లు, డాక్టర్లు, అదేవిధంగా ఉద్యోగస్తులు అందరూ కూడా మన ఖమ్మం జిల్లా ప్రత్యేకించి చాలా ఉత్సాహంగా ఉంటున్నారు. వాళ్ళ ఉత్సాహాన్ని కూడా ఇంకా మీరు పెద్దలు కూడా నీరు రాచుకోకుండా ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా నాయుడు సత్యం గారు మన శ్రీరాములు అన్నట్టు జిల్లాలో ఎప్పటి నుంచి ఈ చిన్న పోస్టుతో ఉండొద్దు. మల్లు బట్టి విక్రమార్క గారికి చాలా సహచరుడుగా, చాలా అసలు జనరల్గా బట్టి గారు చాలా దగ్గరగా ఎవరిని ఉండేడు. ఈ రోజున్న మనకి ముఖ్యంగా నూతి సత్యనారాయణ గారు అయితే ఈ రోజున వాళ్ళు మామూలు ఏం కాదు, పిసిసి యొక్క ఉపాధ్యక్షులు. అదేవిధంగా ఈ రోజున మన నాయుడు సత్యం గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళిద్దరికీ తెలుసు ఎక్కడ ఎవరిని ఏం చేయాలి, ఎక్కడ ఎవరు తీసుకొచ్చారు, ఏ విధంగా చేయాలి. ఆ రోజున మైనార్టీలో ఉన్న ఆ రోజు అతన్ని గెలిపించడంలో బట్టి గారు ఈ చేతులు చేసింది చేయి చెప్పరు, కానీ తనకు మాత్రం తెలుసు మొత్తం. మేము కూడా చాలా మంది అనుకున్నాం ఈ విధంగా తిరుగుతాం, మాకు కూడా ఏం పదవులు వస్తాయని. నాయుడు సత్యం గారికి పదవి వచ్చినాక మాకు కూడా ఎప్పుడో ఒకసారి సైలెంట్గా వస్తుంది, ఆయన ఇస్తాడనే ఉద్దేశంతో నమ్మకం అన్నది. ముఖ్యంగా నాకు తెలిసి రాజశేఖర్ గారితో, కేవీపీ గారితో కూడా తిరిగి ఉన్నారు. నాకు 1 నిమిషం ఇచ్చారు. ఒక ఉదాహరణ చెప్తా. ఎప్పుడు పువ్వాల దుర్గా ప్రసాద్ గారు చెప్తాడు, జడ్చర్ల ఎన్నికలు జరుగుతున్నాయి, మొత్తం అక్కడ వాళ్ళ యొక్క ఎర్రశేఖర్, ఎర్ర సత్యం వాళ్ళది మొత్తం రౌడీజం ఉంటుంది. అటువంటి టైంలో
ఈ బట్టి గారు మల్లు రవి గారికి టికెట్ ఇవ్వండి, వద్దే బాబు అక్కడ ఓడిపోతారని చెప్పినా కానీ మల్లు రవి గారికి ప్రత్యేకంగా తీసుకొని వీళ్ళు పోయారు. ఈ యొక్క అక్కడ ఉన్న గొడవలో ఎవరు పోయే పరిస్థితిలో లేరు. నాయుడు సత్యం గారు వీళ్ళందరూ పోయి అక్కడ ఉన్నారు. అక్కడ వాళ్ళందరూ వచ్చి గొడవ తంది వీళ్ళని కొట్టాలని చూస్తే కొద్దిగా ఊరికే ఒక బాగా ఎక్కువ గుండా ఉన్నవాడు ఊరికే వచ్చి వీళ్ళని కొట్టడానికి ఊరికే ఎవరో మీరు ఖమ్మం నుంచి వచ్చి అక్కడి నుంచి వచ్చారు ఇక్కడి నుంచి వచ్చారు అంటే అన్న పోయి ఒక్కటే ఒక్క పీకితే వాడిగా కింద పడిపోయాడు. అన్నతో అక్కడి నుంచి పరారైపోయి అన్న నా ఈ కొడుకులు వచ్చి మన్ని కొడుతున్నారన్నా అనుకుంటూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఎర్ర సత్యం రివాల్వర్ కూడా పట్టుకొని రావడం జరిగిందట అక్కడికి. అటువంటి సందర్భంలో కూడా ఎదురు తిరిగి ఈరోజు నిలబడి ఉన్నాడు. ఆయన ఈరోజు అంత అల్లటప్ప రాలేదు. ఇంకా జిల్లాలో కూడా ఇంకా ఉన్నత పదవులు రావాలి. శ్రీరాములు అన్నట్టు ఇక్కడ ఈ వచ్చిన 350 మంది అంతా ముఖ్యమైన వాళ్ళు తెలుసుకొని మెసేజ్ తీసుకొని వచ్చారు. మీరు వాస్తవం కూడా ప్రతి ఊరికి కూడా 10 మందిని మీరు పేరు పెట్టి పిలవాలి, మీరు ఎదగాలి. ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రాజశేఖర్ అన్న పేరు చెప్తే అందరు హార్ట్ఫుల్గా ఏ విధంగా చప్పట్లు కొట్టారో అదేవిధంగా మన నాయకుడు అంటే ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి. అదేవిధంగా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వారి యొక్క రంగాల పరంగా సాయం చేసి అందరిని ఆదుకున్నప్పుడు మీకు తప్పనిసరిగా అశ్వత్థానాల మధ్యలో మీకు 5000 మంది మీద చెప్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అందరూ దయచేసి కూర్చోవలసిందిగా. మన ఇప్పుడు తమ్ముడు ఎంతో ఉత్సాహంగా సహాయ సహకారాలు అందించుకుంటూ ఎడ్యుకేషన్స్ నడిపించుకుంటున్నాడు. వివి రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. టైం అదేవిధంగా ఈరోజు సన్మానం పొందుతున్నటువంటి వారికి నా తరపున, పెనుబల్లి మండల గౌడ సంఘం తరపున, సత్తుపల్లి నియోజకవర్గ గౌడ సంఘం తరపున, ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఖమ్మం జిల్లాలో గౌడ కమ్యూనిటీ చాలా పెద్ద కమ్యూనిటీ, కానీ మనకి అతి స్వల్పమైనటువంటి రాజకీయ అవకాశాలు వచ్చాయి. ఒక పానుగంటి పిచ్చయ్య గారు, వంగా సుబ్బారావు గారు, బాలసాని లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు సత్యనారాయణ గారు. రాబోయే రోజుల్లో ఎక్కువ రాజకీయ అవకాశాలు వస్తే మనందరం కూడా అభివృద్ధి పదంలో వెళ్ళటానికి, మన గురించి వేరే చోట కూడా అవకాశాలు కల్పించుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక అందరూ దయచేసి ఇందాక అన్నట్టుగా మన వాళ్ళు ఎవరైనా ఒక చిన్న రాజకీయ వార్డు మెంబర్ దగ్గర నుంచి ఏ పదవిలోనైనా సరే గౌడ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి నిలబడ్డప్పుడు అది రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటుంది. కనుక దానికి తగ్గట్టుగా భవిష్యత్తులో మనందరం ఆ విధంగా ముందుకు నడవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడు కుడి ఎడమ అన్నట్టు మన నాయుడు సత్యం గారు రైట్ అయితే మన నూతి సత్యనారాయణ గారు లెఫ్ట్, అట్లా చేపట్టి తమని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా బాలసాని లక్ష్మీనారాయణ గారు, వెంకన్న గారు, భాస్కర్ గారు, ఇతర పెద్దలందరికీ నమస్కారం. అలాగే ఈనాటి సన్మాన గ్రహీత సోదరుడు నాయుడు సత్యనారాయణ గారికి ఖమ్మంలో ఉన్నటువంటి గౌడ సోదరులు, ప్రొఫెషనల్స్ అండ్ అఫీషియల్స్ ఇంత పెద్ద ఎత్తున సన్మానం చేస్తారని చెప్పి మేమైతే హైదరాబాద్ నుంచి బయలుదేరేటప్పుడు అయితే అనుకోలేదు. వాస్తవం నిజంగా, ఎందుకంటే షార్ట్ టైంలో నిన్న పొద్దున మాత్రమే మాకు తెలిసింది ఖమ్మంలో ఎంత సన్మానం ఉందని చెప్పి. కానీ ఇంత షార్ట్ టైంలో ఇంత పెద్ద ఎత్తున అన్నకి సన్మానం చేస్తారని మేము అనుకోలేదు. ఇది మాకు చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఏంటంటే మీలో ఉన్నటువంటి యూనిటీ స్పిరిట్ చాలా గొప్పగా నేను భావిస్తూ ఉన్నాను. ఇకపోతే అన్న గురించి 2 మాటలు మాట్లాడాలంటే, ఆయన ఒక నిజమైన కాంగ్రెస్వాది, కాంగ్రెస్లోనే తీవ్రవాది. ఇందాక శ్రీరాములు గారికి చెప్పినట్లుగా కూడా 78లో వెంగళరావు గారు, సిద్ధారెడ్డి గారు బాగా ఈ జిల్లాని వేలేటప్పుడే ఆయన వైరాలో కమ్యూనిస్టులతోటి తలపడ్డటువంటి ఒక యువకుడు, ప్రముఖ యువకుడు, తీవ్రవాది కూడా. కమ్యూనిస్ట్ వాళ్ళు జెండాలు పట్టుకున్నా, కమ్యూనిస్ట్ వాళ్ళు ఆనాడు గోడల మీద రాతలు ఉండేవి. గోడల మీద రాస్తూ ఉంటే వాళ్ళపై కొడతా ఉండేవాడైనా. కొడతా ఉంటే వెంగళరావు ఈయన తీవ్రవాదం చూసి ఈయనకి కాలేజీలో టెంపరరీ ఉద్యోగం ఇప్పించాడు బయట తిరగకుండా. వైరాజ్ జూనియర్ కాలేజీలో ఏపించిన తర్వాత చేపించారు. ఏపించిన తర్వాత కూడా ఏళ్ళలో తీవ్రవాదం తగల, కాంగ్రెస్ తీవ్రవాదం.
తగ్గకుండా అదే కంటిన్యూ అవుతూ ఉండేది. ఆ టైంలో నేను బట్టి గారు ఈయన గారికి శిష్యులుగా అప్పుడు ఆ స్కూల్లో చేరాం. 10వ తరగతి చేరిన తర్వాత అప్పుడు కూడా ఆయన ఇలాగే ఈ కాంగ్రెస్ వైపునే ఉండేవాడు బాగా. ఆనాడు ఎస్ఎఫ్ఐ, పీడిఎస్ రకరకాలైనటువంటి యువజన ఆర్గనైజేషన్స్ ఉండే, కాంగ్రెస్ మాత్రం అప్పుడు ఆర్గనైజేషన్స్ ఉండేవి కావు కాబట్టి వీళ్ళే లీడ్ తీసుకుని బాగా చేసేవాడు. ఆ పరిస్థితులలో దాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటా తర్వాత 92లో మేమంతా ఇక బట్టి గారు రంగప్రవేశం చేసిన తర్వాత ఆయనతో కంటిన్యూగా రాజకీయాల్లో ప్రయాణం చేస్తూ ఈనాటి వరకు వచ్చాం. దురదృష్టం ఏంటంటే అన్న ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే టాడీ ట్యాపర్స్ కార్పొరేషన్కి చైర్మన్గా కావాల్సినోడు. ఆ రోజు చైర్మన్గా కాకుండా కొన్ని దురదృష్ట శక్తులు అడ్డుపడి ఈ నాయుడు సత్యం అనేవాడు గౌడు కాదు నాయుడు అని పేరు పెట్టి లాస్ట్ అర్ధరాత్రి తొలగించారు. లేకపోతే ఆనాడే చైర్మన్ అయ్యేవాడు ఈ పార్టీకి ఇంకా ముందుకెళ్ళేవాడు. అయినా కూడా నిన్నటి పరిస్థితులలో కూడా అడ్డుపడే శక్తులు కొన్ని ట్రై చేశాయి. అయినా కూడా బట్టి గారు ఉన్నారు కాబట్టి మరి ఆయనకి ప్రియమైనటువంటి శిష్యుడేం కాదైనా గురువు కూడా ఇప్పటికీ కూడా బట్టి గారితో ఏదైనా మాట్లాడాలన్నా, వాదన పెట్టుకోవాలన్నా, ఆయనతోటి తర్కం చేయాలన్నా, బట్టి గారు ఏదైనా కారు ఎక్కుతుంటే ఒక్క నిమిషం ఆపగలిగే శక్తి కూడా నిలబెట్టే శక్తి కూడా అన్నటువంటి నాయకుడు నాయుడు సత్యం గారు. అటువంటి వ్యక్తికి ఈ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సత్కరించడం, అటువంటి వ్యక్తిని మన గౌడ సోదరులందరూ హక్కును చేసుకొని గౌరవం ఇవ్వటం చాలా ఆనందదాయకమైన విషయంగా భావిస్తూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవుకుంటాం. జై హింద్. మన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేరేల శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్షులు మారగాని వెంకన్న గారికి మరియు సన్మాన గ్రహీత నాయుడు సత్యనారాయణ గౌడ్ గారికి, ఈ సన్మానం కార్యక్రమంకి వచ్చిన నా గౌడ బంధువులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సన్మానం పూలతో సన్మానం చేస్తూ మనందరం కూడా ముళ్ళ కిరీటాన్ని సత్యనారాయణ గౌడ్ గారికి సమర్పిస్తున్నాం. పదవి వచ్చింది, ఆనందంలో మనందరం కూడా చేసుకుంటున్నాం. మా లీగల్ సెల్ నుంచి కూడా మేము సార్కి ఈ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే విశ్వ హిందూ పరిషత్ నుంచి కూడా, అంటే విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాధ్యక్షుడు నేను, మా తరపు నుంచి కూడా అన్నకి శ్రీరామచంద్రుడు ఆశీస్సులు ఉండాలని మేము, ఎందుకంటే భద్రాచలంలో రాముడు కాదండి, రామనారాయణుడు భద్రాచలం ఉన్న భద్రాచలం రాముడు వారిని రాముడు అనరండి, రామనారాయణుడు. ఎందుకంటే సాక్షాత్తు ఆయన శ్రీ విష్ణువు రాముడు అవతారంలో వెలిశాడు. దయచేసి మనం హస్తకళలు మంచి పోస్ట్ వచ్చింది, ఎందుకంటే అణగారిన వర్గాల హస్తకళలో చేస్తారు కాబట్టి కార్పొరేషన్ చైర్మన్గా అణగారిన వర్గాలకి ఆయన సారు సేవ చేయడానికి, వాళ్ళని ఎంకరేజ్ చేసి పైకి తీసుకురావడానికి మంచి అవకాశం ఉంది. ప్రజలతో సన్నిహితంగా ఉంటూ అణగారిన వర్గాలను పైకి తీసుకొస్తానని ఈ సన్మానం కార్యక్రమంగా నేను సార్ని కోరుకుంటూ మరొక్కసారిగా లీగల్ సెల్ నుంచి విశ్వ హిందూ పరిషత్ నుంచి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. కృష్ణారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి అమరగాని వెంకన్న గౌడ్ గారికి మరియు ఈనాటి సన్మాన గ్రహీత నవ యువకుడు అంతే అంటే మా బావగారు కాబట్టి అట్లా పొగడారు ఆయన్ని. ఎప్పుడు ఎవర్ గ్రీన్ హీరో. ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడు దాదాపు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు చూసినా కూడా సేమ్ అదే ఫిజిక్, అదే ఇది నిబద్ధత, నమ్మిన విషయాన్ని కులకుషంగా చెప్పడము, నమ్మిన సిద్ధాంతాన్ని గురించి గట్టిగా పోరాడటం. ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా నమ్మిన సిద్ధాంతాన్ని పట్టుకొని ఎప్పుడు పోరాడి పైకి వచ్చినటువంటి వ్యక్తి నాయుడు సత్యనారాయణ గారు. మీ అందరూ తెలిసిన వ్యక్తే. ఓయరా అంటే ఎక్కువగా సిపిఎంతో తలబడేటువంటి ప్రాంతం. ఆ రోజుల్లోనే కాంగ్రెస్ ఎన్ఎస్సీతో ఉంటూ వామపక్షాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. ఆ గుర్తింపు, ఆ త్యాగము, ఆ తెగువ మరియు నిబద్ధత మెయిన్. ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని అదే దాన్ని నిరంతరం పోరాడినటువంటి వ్యక్తి. దానికి ఈ సంవత్సరం మనకి ఫలితం వచ్చింది. ఆయనకు వచ్చినటువంటి ఈ సదవకాశాన్ని మన ఖమ్మం జిల్లా గౌడ జాతి బిడ్డగా వచ్చినటువంటి అవకాశాన్ని మనందరి అవకాశంగా భావించి రేపు 5వ తారీఖు నాడు వైరాలో సన్మాన కార్యక్రమం అని తెలిసి ముఖ్యంగా 2 రోజుల క్రితమే మేము ప్రోగ్రామ్ చాకౌట్ చేయడం జరిగింది. తెలిసిన వెంటనే అమరగాని వెంకన్న గారి ఇంటి దగ్గరనే ఒక 25-30 మంది చేసి ఇంతటి కార్యక్రమాన్ని మేము దిగ్విజయం చేయడానికి చాలా సర్వసిద్ధాల ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా మన తెలంగాణలో చాలా ముందున్నటువంటి జిల్లా.
ఈ జిల్లాలో మన గౌడ్స్ కూడా ఎక్కువ విద్యావంతులు ఉన్నారు, ఉద్యోగ కలిగినటువంటి ఇది ఉంది. కాకపోతే ఈ ఖమ్మం జిల్లాలో దాదాపు 3-4 దశాబ్దాల నుంచి కూడా ఒక హాస్టల్ కానీ, ఒక గౌడ సంఘానికి ఒక అడ్రస్ కానీ, చిరునామా కానీ, ఒక స్థలం కానీ ఏమీ లేకుండా ఉండడం అనేది చాలా శోచనీయము. ఇంత క్రితం మన అభివృద్ధి కాలేదు, పిల్లలు ఎక్కువ చదువుకోలేదు, జాబ్స్ లేవు కాబట్టి ఉంది. ప్రస్తుతం అందరూ కొద్దిగా గొప్ప అభివృద్ధి చెందారు, చేయగలిగారు. కాబట్టి అతి త్వరలో ఎప్పుడైనా సరే మనకి ఒక అడ్రస్ అనేది ఉండేటట్టుగా ఒక హాస్టల్ కానీ ఏదైనా సరే ఉండడానికి ఇది ఉంది. మనకి స్థలాలు ఉన్నాయి, ఖమ్మం జిల్లాలో 2 స్థలాలు ఉన్నాయి. వేరే అనేక కారణాల వల్ల ఈ ముందుకు పోలేకపోతున్నాయి. ఈ మధ్యన తెలంగాణ గవర్నమెంట్ మన ఖమ్మం జిల్లాకి ఉన్నటువంటి బీసీ కులాలకి స్థలాలు ఇప్పించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మన పాల్సాల లక్ష్మణ్ గారు మన గౌడ్స్కి కూడా కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. అది చేసిన విషయం ఏంటంటే దాన్ని ఆ కార్యక్రమం చేసినప్పుడు దాన్ని నిర్మించడానికి ముందుకు రావడానికి కొనేక అభ్యంతరం కాబట్టి దీన్ని తప్పనిసరిగా ముందు తీసుకోవాలి. గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూమిని మనకి దారాదత్తంగా గౌడ సంఘానికి దారాదత్తం అయ్యేటట్టుగా చేయాలని, ఉన్నటువంటి లీజ్ ఏదైతే ఉందో ఆ లీజ్ కాకుండా మనకి మార్కెట్ వాల్యూకి కనుక మనం చేసినట్టయితే మనకి కమ్యూనిటీ తరఫున మనం తీసుకొని మన సంఘానికే పూర్తి హక్కులు వచ్చేటట్టుగా చేసి ఆ విధంగా ముందుకు చేసి ఈ ఫైల్ని ఈ గవర్నమెంట్లో మన నాయక్ సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఈ ఫైల్ని ముందుకు తీసుకుపోయి మార్కెట్ వాల్యూ ఎంతైతే ఉందో ఆ మార్కెట్ వాల్యూతో ఖమ్మం జిల్లా ఉంటే గౌడ సంఘం తరఫున వాల్యూ కట్టడానికి అందరూ తలవంతు సహకారం చేసి అది మనం చేసుకుంటే మనకి ఎల్లకాలము గౌడ్స్కి ఉంటుందని ఆశిస్తూ ముందు కూడా ఇది కార్యక్రమం పటిష్టం చేయాలి. మన సంఘాన్ని అభివృద్ధి చేయడానికి కూడా అనేక విధాలుగా ముందుకు జరగాలి. అదేవిధంగా ఈ నాయక్ సత్యనారాయణ గారు ముందు కూడా అనేక పదవులు రావాలని, అదే నిబద్ధతతో మన సంఘానికి కూడా ఎక్కువ సేవలు చేయాలని, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.